హలో హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన స్టోరీ పేరు పెళ్ళి తర్వాత ప్రేమ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, అలా స్వప్నతోటి గొడవ తర్వాత ఇంటికి వచ్చిన బిందు బాధగా కూర్చోవడం చూసిన మాధవి బిందు దగ్గరకు వచ్చి, అమ్మ బిందు, ఏంటి అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది. మాధవి ఆ మాట అడగడంతోనే తన మనసులో ఉన్న బాధ మొత్తం కన్నీటి రూపంలో ఏడుస్తూ మాధవిని గట్టిగా హక్ చేసుకుంటుంది బిందు. బిందు ఏడుపు చూసి మాధవి కంగారుగా, అయ్యో ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అసలు ఏమైంది చెప్పు. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నేనున్నాను కదా, నాతో చెప్పు అని బ్రతిమలాడుతున్నట్టుగా మాట్లాడుతుంది మాధవి. మాధవి అడగడంతోనే బిందు తనకు జరిగిన విషయాలన్నీ మాధవితో చెప్తుంది. విక్రాంత్ తనకు ప్రపోజ్ చేసిన విషయం గురించి, అలాగే స్వప్నకి తనకి జరిగిన గొడవ గురించి చెప్తుంది. జరిగినదంతా విన్న మాధవి కోపంగా, అయినా నువ్వు ఎలాంటి దానివో డిసైడ్ చేయడానికి అది ఎవరు? దానికంటే డబ్బు గురించి ఎలాంటి అవసరం లేదనుకుంటా. కానీ మనకి అలా కాదు. నీకు తెలుసు కదా మీ నాన్నగారి గురించి. చిన్నప్పటి నుండి కొంచెమే జీతం తీసుకొచ్చి ఇందులోనే బ్రతకాలి అని మన సరదాల గురించి, మన సంతోషాల గురించి ఏ రోజు ఆలోచించినవాడు కాకపోయాడు. అలాంటిది ఇప్పుడు నా కూతురైన నువ్వు వాటన్నిటినీ సొంతం చేసుకోవాలి అని, నువ్వు ఒక డబ్బున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయితే అది ఎవరు కాదు అని చెప్పడానికి అసలు దానికి ఏమాత్రం హక్కు లేదు. అయినా నీకు నీ చిన్నప్పటి నుండి చెప్తున్నాను, నీకు అలాంటి దానితో ఫ్రెండ్షిప్ ఏంటి అని. ఇప్పుడు తెలిసిందా? అది నిన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుని ఉంటే ఆ అబ్బాయిని నువ్వు ఎందుకు కాదు అని చెప్పావో ఈ స్వప్నకు బాగా అర్థమయ్యేది. అయినా ఆ స్వప్నకి నీకంటే ఆ అబ్బాయే ఎక్కువైపోయాడా? నువ్వు చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. నువ్వు చెప్పినట్టు నిజంగానే అది ఆ అబ్బాయిని ప్రేమిస్తుందేమో. అది నీ ముందు కేవలం నటించి ఉండొచ్చు, అంతే. ఇలాంటివన్నీ నువ్వు చాలా లైట్గా తీసుకోవడం చాలా మంచిది బిందు. వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించొద్దు. నా మాట విను. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్గా ఉంది. ఈ పేదరికంలో ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకే కాదు. అది నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి నేనే కాదు, నువ్వు కూడా చాలా విషయాలు అడ్జస్ట్ అయ్యావు కదా.